అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న అమ్మ పేరు నాగేశ్వరమ్మ. అయితే రీసెంట్గా కళ్యాణ్ గారు ఈ నాగేశ్వరమ్మ గారిని కలవడం జరిగింది. ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం గిట్లని చెప్పి ఈ అమ్మకి ఒకసారి కాల్ చేసి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకా కళ్యాణ్ గారితో మీరేం మాట్లాడారు, కళ్యాణ్ గారు మీకేం చెప్పారు గిట్టని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో హలో అమ్మా. అమ్మ బాగున్నారా? బాగున్నానమ్మా. తిన్నారమ్మా? అమ్మ బాగానే ఉన్నానమ్మా. తిన్నారా? ఇంకా తింటానమ్మా. 2:30 3 అవ్వాలమ్మా. ఓకే ఓకే. అయితే చెప్పండి. రీసెంట్గా మీ ఇంటికి కళ్యాణ్ గారు వచ్చారు కదా, వచ్చారమ్మా. ఏమని మాట్లాడారమ్మా? ఏమని మాట్లాడారంటే 3 సంవత్సరాల నాడు చెప్పమంటారు కదా, చెబుతాను కదా. చెప్పండి చెప్పండి. ఇంకా 3 సంవత్సరాల నాడయ్యా మా ఊరు వస్తానికి అయినా మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చాడు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు, అప్పుడే కదా సభ పెడతానికి వచ్చాడు. అసలు ముందు ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చారు. మీరు అడిగినట్టు ఏందమ్మా మీరు కళ్యాణ్ గారు వస్తున్నారు, ఏందమ్మా మీ ఉద్దేశాన్ని అడిగారు. వచ్చినాను. మా పక్కన చాలా గొప్పయ్యా. అప్పుడు 2 కొడుకులు చచ్చిపోయి ఉండారయ్యా. నాకు ఆయన మొత్తం ఎంతో గొప్ప అయ్యా పెట్టుకోండి అయ్యా సభ. మా ఎస్కేలేనయ్యింది, మా మధ్య గారి మా ఐకేలేనయ్యింది పెట్టుకోండి. నాకు ఆయన ఇష్టం, చాలా ఇష్టం అయ్యా. ఆయన నా కొడుకు లాంటి వాడు అయ్యా. కొడుకు ఆ కొడుకు చూడు అనుకుంటానయ్యా. నా పెద్ద అయ్యా ఇక్కడ పెట్టాల్సిందేనయ్యా. నేను బాగా అన్నానయ్యా. సభ పెట్టుకున్నారు, అయిపోయింది. అయిపోయినాక జగన్ పార్టీ కూడా వచ్చారయ్యా. వచ్చి మా గోళ్ళని పడేసారు. ఎందుకు పడేశారు గోల్డ్ గిట్లని? ఆయనకి మేము స్థలం ఇచ్చామన్నా కానీ, నేను ఏంటి మాట్లాడానన్నా కానీ, లేకపోతే ఏదన్నా కానీ, కులం తీయడం కానీ, ఏదో మరి ఇవన్నీ ఏదన్నా కానీ ఇదయ్యా. ఇక మా వాళ్ళు పడేశారు. మా ఒక్కడే కాదయ్యా, మా 40 ఏళ్ళోడే పడేశారు. పడేశారు. నేను పడేసేటప్పుడు అడ్డం తిరిగానయ్యా. ఏముందని మీరు గోడ పడేస్తారు, ఇక్కడ దాకా ఏం కడతారని పడేస్తారు మీరు. మా స్థలాల్లో కూడా మేము వేసుకోవద్దని నేను అర్థం తిరిగి పోలీసులు కలిసి అందరూ ఇచ్చారు. మామగారు అట్టగా చెప్తున్నారు, కలెక్టర్ గారు ఇచ్చాడు, అట్టగా చెప్తున్నారు. ఎక్కడైనా కానీ నేను నిలబడ్డాను. నా బిడ్డ ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు. మీకేం భయం అనిపించలేదా ఆ టైంలో? మీకేం భయం అనిపించలే? అది తీయకుండానే నేను ఏడుస్తానే నా కొడుకు వస్తాడయ్యా. అప్పుడు పవన్ గారు ప్రభుత్వంలో లేడుగమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడానమ్మా. నా కొడుకు ఉన్నాడయ్యా, నా కొడుకు వస్తాడు. పడేశారు, అది వేసారు, అయినా పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 3 రోజులు పవన్ గారు ఇచ్చాడు. పవన్ గారు ఇచ్చి ఇక 40,000 కొన్నారు. మనం పోలీసు జనంలో మనం ఎర్రలేకపోయాం, అందుకోలేకపోయాం. కలెక్టర్ ఆఫీస్ పిలిపించాడు. పవన్ గారు పిలిపించాడు. ఒక 1000 మంది వెళ్ళామయ్యా అందరం కూడాను. వెళ్తే మా అమ్మ అన్నామని స్టేజీ మీదకి రమ్మన్నారయ్యా. కాళ్ళ దండం పెట్టాడు. నాన్న నేను ఏదో నా బిడ్డగా భావించుకున్నానమ్మా, నాకు దండం అంటే నా అమ్మగానే భావించుకున్నాను అమ్మన్నాడు. ఆయన లేదు కుర్చీకి నన్ను కూర్చోబెట్టి ఆయన మీటింగ్ చెప్పాడు 1 గంట. నేను ఆ స్టేజీ మీదే ఉన్నానయ్యా. ఉన్న తర్వాత మాకు అందరికి వెళ్ళిన వాళ్ళందరికి ₹1,000 కాడికి చెక్ ఇచ్చాడు. ఎంత ఇచ్చారు? చెక్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చారు? 1,00,000. ఆ టైంలో ఈ 40 ఇల్లు కూలగొట్టిన వాళ్ళందరికీ 40 లక్షలు ఇచ్చాడయ్యా. ఓయమ్మ, 40 లక్షలా? 40 మంది 40 లక్షలు ఇచ్చాడు. ఇది అధికారంలోకి రాకముందు, అదే కళ్యాణ్ గారికి ఏ పదవి లేకముందు. కష్టార్థం, నా బిడ్డ కష్టార్థం, చెమట తీసిన దండి మీద చేసిన డబ్బులు. ప్రభుత్వం డబ్బులు కాదు, ఒక వంకటెంక డబ్బులు కాదు, ఒక నుంచి డబ్బులు కాదు. నా కొడుకు కష్టమైంది ఇచ్చాడు. మేము సంతోషం తెచ్చుకున్నాము. ఆ గోడ పడేసి మేము కట్టుకున్నాము అయ్యా. పట్టుకున్నా ఆహారం పిలిపించారయ్యా నన్ను. అదే బాలకృష్ణ అదే ఈవెంట్ లో వెళ్ళానయ్యా. వెళ్ళాను. పవన్ గారు నేను వెళ్ళే తెలియదు. ఈ బాలకృష్ణ గారు ఒక సపరేట్ మీకు అన్న అడిగింది. అమ్మ వస్తుందో అని అడిగిన. అప్పుడు నేను పోలీసులు మధ్యలో ఉన్నాం అనమాట, లోనికి వెళ్ళటానికి. వెళ్ళాను. అయితే అమ్మ అన్నాడు, నేను అన్నాను. మధ్యలో నుంచో పెట్టుకున్నారయ్యా నన్ను. నుంచో పెట్టుకుంటే ఏందమ్మా ఏందని అడిగారు బాలకృష్ణ గారు. ఏం లేదయ్యా, నా కొడుకు మేము పొలాలు ఇచ్చాము, మేము అనుబంధంగా ఉన్నాము అని అనుకున్నామని. మేము ఏదోనయ్యా, మేము కులం తీగింది మాకు లేవయ్యా, ఎవరైనా ఒకటే మాకు రావడానికి మేము తెలుగుదేశం తీసుకున్నాం ఓట్లు. మేము
అని ఆయన చెప్పాను. చెప్పినాక ఆయన అయిపోయినాక మళ్ళీ జనం అందరూ ఏళ్ళు వేసారు. మళ్ళీ నుంచి ఏమన్నానంటే, అయ్యా ఏ ఊరికి డబ్బులు ఇచ్చినా నాకు ఇష్టం అయ్యాయి. నా కొడుకు సినిమాలు తీసి చెమట బండి మీద ఇచ్చిన డబ్బులు అయ్యాయి, పార్టీ డబ్బులు కాదు, ఆయన అబద్ధాలు ఇచ్చిన డబ్బులు కాదు, దళారు డబ్బులు కాదు, ఒక ముంచిన డబ్బులు కాదు, ఇల్లు కోల్ వేసిన డబ్బులు కాదు, నా కొడుకు కష్టం అయ్యానయ్యా. జనం ఎన్నది ఏళ్ళు తీసాడయ్యా. ఏళ్ళైతే నా బిడ్డ కష్టం అయ్యా, నా బిడ్డ కష్టం చెమట తీసి ఆ చెమటలో మమ్మల్ని మాకు ఇచ్చాడయ్యా, మేము తీసుకున్నామయ్యా. నా బిడ్డని మేము సీఎం చేయాలని నాకు కోరిక అయ్యా. నాకు ఆయన సీఎం చూసినాక నా ప్రాణం తీసుకున్నామని ఊపుగా ఉంటాయ్యా నేను. ఓకే, అయితే అమ్మా ఇప్పుడు ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు గిట్లని చెప్పంటారా అమ్మా? అమ్మా ఇప్పటం గ్రామానికి అంటే మీ గ్రామానికి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు గిట్లని చెప్పి కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇప్పటం గ్రామానికి ఏం నా బిడ్డ 50,000 లక్షలు కమిటీకి ఇచ్చాడు. 50 లక్షలు మాకు 40 మంది ఇల్లు పోసిన 40 లక్షలు ఇచ్చాడయ్యా. ఇదే నోట్లు పురుగులు పడుతుంది అయ్యా. ఇప్పుడు 50 లక్షలు దేనికి ఇచ్చారమ్మా? ఆయన కమిటీకి ఇచ్చాడు. కమిటీకి ఓకే, మనకు ప్లేస్ ఇచ్చారు గిట్టని చెప్పి కదా. ఏడు కట్టుకునే ఇచ్చేది. అప్పుడు కళ్యాణ మండపం మనవాళ్ళు మేము కట్టుకుంటే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అయితే మాకు వచ్చింది, మా కళ్యాణ మండపం మాకే వచ్చింది. ఓకే, అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది, ఇప్పటం గ్రామానికి ఏం చేయలేదు గిట్లని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమని చెప్తారు అమ్మా? గిట్టిన మాకు జగన్ గారిని కూడా మేమేం అనవయ్యా. మాకు అనవసరమే మాట్లాడి నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నేను అన్ను అబ్బాయి కూడా పద్ధతిగానే ఉంటాడు. ఆయన కింద ఉండే వాళ్ళందరూ ఏమైనా ఎక్కడయ్యారో కానీ మాకు తెలియదు కానీ అయ్యా. ఆయన్ని మేము అనం. నా బిడ్డ మాత్రం అయ్యా ఎవరు సొమ్ము కాదయ్యా. కష్టపడ్డప్పుడు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చి ఎంత దూరం అయినా వస్తాను ఏదైనా నేను చెప్పగలుగుతాను. నాకు 70 ఏళ్ళ అయ్యా. నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, నాకు 70 సంవత్సరాలు అయ్యా. ఎక్కడికి రమ్మని అక్కడికి వచ్చి వెళ్తానయ్యా. ఇదే మాట. అయితే కళ్యాణ్ గారు మిమ్మల్ని హక్ చేసుకోవడము, దగ్గరికి తీసుకోవడము, కళ్యాణ్ గారి మీరు గడ్డం కట్టుకొని మాట్లాడము, అక్కడ ఏం జరుగుతా ఉంది? అంటే మీరు కళ్యాణ్ గారికి ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఏమని మాట్లాడతాను? నా కొడుకుని నేను ఎప్పుడో అనుకున్నానయ్యా, నేను దత్తు తీసుకున్నానయ్యా. నా కొడుకుని మీ కొడుకుని మీరు దత్తత తీసుకున్నారా? నా కడుపును పుట్టపోయినా నా కొడుకుని నేను దత్తు తీసుకున్నానయ్యా. అమ్మా నన్ను చూడాలని నువ్వు రావాలయ్యా అన్నానయ్యా. ఆ మాట ప్రకారం వచ్చాడయ్యా. నాకు చీరాజాయిడు పెట్టాడయ్యా. నాకు 50,000 ఇచ్చాడయ్యా. మనవడు కన్ను లేదు, మోగ పిల్లడయ్యా. ఉద్యోగం కోరానయ్యా. నేను ఉద్యోగం ఇస్తానన్నాడయ్యా పిల్లడికి, 20 ఏళ్ళ పిల్లడికి. వాడికి 1 లక్ష ఇచ్చాడయ్యా. అబ్బాయికి 1 లక్ష ఇచ్చారు. ఇచ్చాడు. నా 2వ కొడుకుకి క్యాన్సర్ ఉంది, ఉండబెట్టుకి 3 లక్షలు ఖర్చు అయ్యా. 3 లక్షలు మాకు ఇచ్చేసాడయ్యా. 3 లక్షలు మీ మనవడికి 1,00,000 రూపాయలు, మీకు 50 రూపాయలు. 4 లక్షలు నాకు ఇచ్చాడమ్మా. 4.5 లక్షల రూపాయల పవన్ కళ్యాణ్ గారి పైసలే కదా ఇదంతా? అంత గ్యారెంటీ ఉంది. నేను గ్యారెంటీ ఇస్తానమ్మా. ఆయన మళ్ళీ నాకు నెలకి నువ్వు 10 వద్దమ్మా, నువ్వు అయినా నెలకు 5,000 ఇస్తానని నాకు. అంటే మిమ్మల్ని కళ్యాణ్ గారు పనికి వెళ్ళకండి, నీకు నెలకు 5,000 ఇస్తాను గిట్లని చెప్పి అన్నారా? అంటే మీకు ఏమైనా పెన్షన్ వస్తుందమ్మా? మీకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ కళ్యాణ్ గారు 5,000 ఇస్తా గిట్లని చెప్పన్నారు. 5,000 ఆయన కష్టంలో డబ్బులు. అదే ఆయన కష్టంలోకి వెళ్ళి అదే పిఠాపురంలో కూడా ఆయనకి వచ్చే డబ్బులు ఆయన కష్టంలో ఇంట్లో ఏమైతే నాకు 5,000 ఇచ్చి పెట్టాము. నా పాప దాన్ని నా బిడ్డ అయిపోయినా నాకు ఇబ్బంది లేదమ్మా. 2 గంటలనే నేను బతకగలుగుతానమ్మా. చాలా హ్యాపీగా ఉందమ్మా మీ బిడ్డ చేస్తున్న కార్యక్రమాలు అన్ని చూస్తా ఉంటే. నా మయ్య అబ్బో నేను పడుతుంటే నాకు మళ్ళీ చూడాలనిపించింది అయ్యా. ఆ వారంలో నేను ఢిల్లీకి రానియ్యా ఇంటిలో. నేను ఒకటే చెప్పానయ్యా, నేను చచ్చిపోయినాడయ్యా, పోల్దని మీదే తొద్దాను వెళ్దాం ఉండాలి అని చెప్పి పోతున్నాను. ఇట్లాంటి మాటలు ఏం వదిలే అమ్మా. కళ్యాణ్ గారు మీరు ఏమైతే అనుకుంటా ఉన్నారో అది ఖచ్చితంగా అయ్యే రోజు వస్తుంది. అయ్యా ఇక 2 రోజులు రేపు ఉంటలే, రేపు 2 రోజులు ఇల్లు ఉంటలే అర్థం చేసుకోండి మీరు. అవునవును. ఒకవేళ ఏమో 1 నెలకే చచ్చిపోతానే, 2 ఏళ్ళకే చచ్చిపోతాను. నా దగ్గర మరి నా దగ్గరికి రావాలి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడదులే కానీ అయితే కళ్యాణ్ అట్లేం లేదు. అంటే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు మిమ్మల్ని హెక్ చేసుకో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడడం జరిగింది. కానీ ఆ కళ్యాణ్ గారిని చూడడానికి జనాలు వచ్చినప్పుడు, అంటే మీ బిడ్డని చూడడానికి జనాలు వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాపీగా? అన్ని వాళ్ళకి తెలియదయ్యా. అన్ని వాళ్ళకి మా చుట్టాలు కూడా మేము ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఇబ్బంది పెడతారా? అయ్యో. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు అయ్యా నాకు ఒంట్లో బాగా నువ్వైనా రాగలుగుతావు, అమ్మ ఏం చేస్తుందా, మా అమ్మ ఏం చేస్తున్నా రాగలుగుతా పెట్టాడు అయ్యా అంతే.
వచ్చాడు, నా ఎదురు కూర్చున్నాడు, మా ఇంట్లో కూర్చున్నాడు, నా ఎదురు కూర్చున్నాడు. ఏందమ్మా అన్నాడు. కాళ్ళు నొప్పులు అయ్యా అన్నాను. ఇప్పుడు కాళ్ళు పెట్టుకుని ఇచ్చాడు. అయ్యా అంత వద్దయ్యా అన్నాను. అమ్మ జాగ్రత్త అమ్మా అన్నాడు. నీ కుటుంబానికి నాది బాధ్యత అన్నాడు. నీ కుటుంబమే నా కుటుంబం అన్నాడు. అన్ని వాటిదనా నాకు ఇచ్చుకోడు నా కొడుకు. ఓకే, మీరైతే హ్యాపీనమ్మా మీ కళ్యాణ్ గారు మీ ఇంటికి రావడం? చాలా హ్యాపీనా? మళ్ళీ మళ్ళీ వస్తా ఇట్లా అని చెప్పి ఏమన్నా అన్నాడా కళ్యాణ్ గారు మీతో? మళ్ళీ నా గూడు పెట్టినప్పుడు నన్ను అక్కడికి పిలుపుతాను అన్నాడు ఆఫీస్కి. ఓకే, ఆఫీస్కి రమ్మన్నారు. పిలుపుతాడు. లేదంటే అమ్మ నీ గుబురుగా వచ్చి నుంచో నాయకరమ్మని చెప్పు, నేను తీసుకొచ్చిన చూపిస్తాడని చెప్పాడు. ప్రెసిడెంట్ గా నిలబడొచ్చు కదమ్మా మీరు మీ ఇప్పటం గ్రామానికి? ప్రెసిడెంట్ గా నిలబడేయండి, ఇంకా కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ ఉంది కదా. నాకు సపోర్ట్ ఉంది, ఎందుకు నిలబడినయ్యా మా ఇంటికి, నాకు జనం అందరూ నాకు మళ్ళీ నిలబడేసే మేము వచ్చి అందరం సపోర్ట్ చేస్తాం మీకు. అమ్మా మేము అందరం వచ్చి సపోర్ట్ చేస్తాము, ప్రెసిడెంట్ గా మీరు నిలబడేయండి. నా బిడ్డ నా అతిథులు నా బిడ్డకింటే నేను ఇంకా సీఎం మీద చూసుకొని ఆ కుర్చీలో అదే మీరు ప్రెసిడెంట్ గా గెలిచి కళ్యాణ్ గారికి మీ కుర్చీలో కూర్చోబెట్టండి. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి అయితే హ్యాపీ కదా? హ్యాపీ కదా? చాలా 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 చాలా. మీరు మీ పక్కనున్న జనాలందరికీ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ మీరు చెప్తా ఉండాలా? ఓకే, బంగారం అందరు కడప చూసి వ్యవహారాలు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నేను మళ్ళీ చేస్తాను మీతోని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదా, కళ్యాణ్ గారు ఆ రోజు అమ్మగారిని చూడ్డానికి వెళ్ళి అక్కడ 4,50,000 రూపాయలు ఇచ్చారు పైసలు, ఆయన సొంత పైసలు. ఇదంతా మళ్ళీ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ మాట్లాడతారు, కళ్యాణ్ గారు ఏం చేసలేరు, దేనికి వెళ్ళారు, షో చేయనికి వెళ్ళారా ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే ఈ బామ్మ గారితోనే హగ్ చేసుకునే ఫోటోని తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే ఇట్లాంటి వంకర జాతి వాళ్ళని ఏం చెప్పాలో మీరే చెప్పండి. ఈ బామ్మ గారిని కళ్యాణ్ గారు హగ్ చేసుకున్నారు ఒక తల్లిలాగా అనుకుని, దాన్ని పట్టుకొని కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎట్లా పుట్టిరు మీరందరూ? అంటే మీ పుట్టుకోల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక బామ్మగారే ఎవరే తల్లిరా, మన తల్లి ఏజ్ లాంటిది, గట్ల నామను పట్టుకొని కళ్యాణ్ గారు హక్ చేసుకుంటా ఉన్నారు, కళ్యాణ్ గారు ఇది చేసుకుంటా ఉన్నారు గిట్టని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి ఇజ్జతు రోజు రోజుకి కిందికి వస్తూ ఉంది, అంటే దిగజారిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరువు. మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల, మీరు చేసే ట్రోల్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఆ సీఎం కుర్చీకి దూరంగా పోతా ఉన్నాడు. లాస్ట్ టైం 151 వచ్చిండే, ఈసారి 11 వచ్చింది. ఇంక నెక్స్ట్ టైం మీరు చేసే ట్రోల్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 1 వస్తుందో రాదో కూడా డౌటే. మనం ఏం ట్రోల్ చేస్తా ఉన్నాం, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఏందికి తగ్గిద్దని చెప్పి ఒక్కసారి ఆలోచించి ట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మగారు మాట్లాడే మాటలు వింటా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అరే అంతకు మించి ఒక కొడుకు చేయాల్సిన పని ఏమైనా ఉందా చెప్పండి? తనకంటే పాపం కొడుకులు గిట్లా లేరు అమ్మగారికి. పవన్ కళ్యాణ్ గారు కొడుకు అనుకుని, అమ్మగారిని తల్లి అనుకొని కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళ మనవుడికి చెవులు మాటలు గిట్లా ఏమీ రావంట, చెవులు వినబడవు, మాటలు రావు. ఆ అబ్బాయికి 1,00,000 రూపాయలు ఇచ్చారంట పైసలు. వాళ్ళ చిన్న కొడుకు క్యాన్సర్ ఉంటే 3 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఆ అమ్మగారికి ఆర్థిక సహాయంగా 50,000 రూపాయలు పైసలు ఇచ్చారు. అరే ఒక కొడుకు దీనికంటే ఎక్కువైనా చేస్తాడా? సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను తక్కువ చేసి మాట్లాడతలే, అసలు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి పాయింటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇట్లాంటి అమ్మల దగ్గరికి వెళ్ళి సరే మీ సమస్యలు ఏంటి, ఇగో ఇంత ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాను ఇట్లని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? చంద్రబాబు గారు రీసెంట్గా ఎక్కడో నిమ్మకాయల తోటలో ఒక అమ్మ జస్ట్ ఒక 2 మినిట్స్లో మాట్లాడింది, 2 లక్షలు ఇచ్చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అరే అట్లా చేసుకుంటా పోతే జనాలలో మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ వైసీపీ కార్యకర్తలు అయితే ఇట్లా హక్ చేసుకునే దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీ పార్టీ నాయకుడు గట్లాంటి వాడు అయితే పార్టీ కార్యకర్తలు కూడా గట్లాంటి వాళ్ళు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు చేస్తూ ఉంటే జన సైనికులు సంబరాలు పడతా ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అదే నా నాయకుడు, నేను నమ్ముకున్న నాయకుడు మంచి చేస్తూ ఉన్నాడు ఇట్లని చెప్పి సంబరాలు పడతా ఉన్నాడు జన సైనికులు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అట్లనే అయిపోయాడు. ఆ వైసీపీ కార్యకర్తలు అయితే హక్ చేసుకున్న దాన్ని కూడా ట్రోల్ చేసేటట్టు అయిపోయారు. ఇక్కడే అర్థమవుతా ఉంది నాయకుడు ఎట్లుంటాడో కార్యకర్త కూడా గట్లనే ఉంటాడు. ఈ నాయకుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నారు, ఈయన నమ్ముకున్న కార్యకర్తలు సంబరాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడే అర్థమవుతుంది కదా. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఇట్లా అనిపించింది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.